నువ్వు మొదట చేసిన క్షుద్ర పూజ ఏంటి? దాని పేరు శవ సాధన. సిద్ధి పొందడానికి మంత్రగాళ్లు చేసే సాధనల్లో క్లిష్టమైనది. దీనికోసం ముందుగా పూజ చేసే ప్రాంతం చుట్టూ కిరణా గీయాలి. అప్పుడే చనిపోయిన మనిషి శవాన్ని ఈ సాధనకు ఉపయోగిస్తారు. నగ్నంగా ఉన్న శవంపై మనం నగ్నంగా కూర్చుని మంత్రాలు జపిస్తూ ఉండాలి. మనల్ని క్షుద్రశక్తులు బెదిరించాలని ప్రయత్నించినా మంత్ర ప్రభావం వల్ల కిరణా లోపల ఉన్నంత వరకు మనకేం కాదు. మన పూజతో సంతృప్తి చెందితే ఆ సిద్ధి ఒక జంతు రూపంలోనూ లేదా దేవత రూపంలోనూ వస్తుంది. తనకి మాంసం మద్యం ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలి. మరి నీకు శక్తులు సిద్ధించాయా? శవ సాధన చేసేటప్పుడు గుండె దిటవు కావాలి. ఎందుకంటే ఆ క్రతువు జరుగుతున్నప్పుడు మనం కూర్చున్న శవం అకస్మాత్తుగా లేచే అవకాశం ఉంది. చాలా మంది అప్పుడే గుండెకి చనిపోతుంటారు.